స్లోగన్స్ జై జై మాతా భారత్ మాతా జై జై వెంటనే అరెస్ట్ చేయాలి జై జై మాతా భారత్ మాతా 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 బీజేపీ జిందాబాద్ గాంచిన ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం లోపల మొన్న జరిగిన అవినీతి ఏదైతే ఉందో అక్కడ సూపరింటెండెంట్గా పనిచేసిన సుప్రియను ఈవోగా ప్రమోషన్ తెప్పించి గత 5-6 సంవత్సరాలకి వెళ్ళి టెంపుల్ లోపల అవినీతికి పాల్పడమే కాకుండా మొన్న ఒక భక్తురాలు 6 తులాల 6 లక్షల రూపాయల బంగారు గాజులను అమ్మవారికి సమర్పిస్తే వీటిని అమ్ముకోవడం మాయం చేయడమే జరిగింది. మాయం చేసడమే కాకుండా దానికి తప్పించుకుని వాళ్ళు ఎక్కడ ఇచ్చారో మాకు అవి ఇచ్చిందే తెలియదనే రీతిలో ఇవాళ వారు చెప్పడం జరుగుతుంది. ఏదైతే పాలక వర్గం ఉన్నదో ఆ పాలక వర్గముకు తెలుసు, అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు. స్థానిక ఎమ్మెల్యే గారికి అదే లక్ష్మీనరసింహస్వామి గర్భగుడి లోపల ఆయన పుట్టినరోజు కోసం అదే సుప్రియ ఏదైతే ఏవో ఆయనకు బంగారు గొలుసు మెడలేసి మెప్పు పొందడం జరిగింది. లక్ష్మీనరసింహస్వామి మెడలేసి బంగారు గొలుసులు తీసి ఎమ్మెల్యే మెడలేసిన ఆ ఈవో గారిని వెంటనే అరెస్ట్ చేయాలంటున్నాం. బంగారు గొలుసులు ఏవైతున్నాయో బంగారు గాజులను ఇలా మాయం చేయడమే కాకుండా లక్షలాది రూపాయలు ఏదైతున్నదో 14 సంవత్సరాలకు వెళ్ళి దీపం ధూపం నైవేద్యానికి పర్మిషన్ చేస్తున్న లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో ఏదైతుందో పాలక వర్గం అవినీతి జరగం కూడా ఎమ్మెల్యే గారు బేషరతుగా మళ్ళీ అదే పాలక వర్గాన్ని అదే చైర్మన్ చేసి మేము అవినీతికి పాల్పడలేదు ఎవరినైనా కానీ మేము శిక్షిస్తామని అదే చైర్మన్ కౌంటర్ ఇవ్వడం, అదే ఎమ్మెల్యే వాళ్ళని ప్రోత్సహించడం, ఇదంతా ఏదైతున్నదో టీఆర్ఎస్ ప్రభుత్వం దేవునికి సొమ్మునుడ వాళ్ళు కాజేయడం. ఇది లక్ష్మీనరసింహస్వామి యొక్క ఉండిలో ఉన్న డబ్బుల కాడికి వెళ్ళి ఏదైతే ఉందో గత 10 సంవత్సరాలకి వెళ్ళి దినవర్ష రోజుకు ఏదైతే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో మన దేశంలో ఉన్న 4 మూలలకు వెళ్ళి జనాలు వచ్చేది. ఈసారి కానీ బ్రహ్మోత్సవాలప్పుడు కానివ్వండి ఏదైతున్నదో వారికే పరిమితం చేసుకొని ఈవోకు చైర్మన్కు ఎమ్మెల్యేకు టీఆర్ఎస్ వాళ్ళకే పరిమితం చేసుకొని నైవేద్యాలకి వారికి మొక్కులపై ఎప్పుడు తప్ప ఎక్కడికైతే ఏ ప్రాంతానికైతే దానికి సంబంధించిన వ్యవహారాలు చేసు లేదు. ముఖ్యంగా మొన్న జరిగిన అవినీతి ఏదైతున్నదో బంగారు గాజులకు సంబంధించిన దాంట్లో వెంటనే అక్కడ మేము ఎవరమవుతున్నామో మేము అందరం బదనామవుతామని అక్కడున్న ఈవోను వెంటనే వారు ట్రాన్స్ఫర్ చేయడం కాదు, అదే ఇప్పుడు మొన్న అక్కడ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు పట్టు చీర క్యాన్సిల్ అయితే అక్కడ ఉన్న ఈవోను సస్పెండ్ చేస్తే ఇక్కడ బంగారు గాజులు కూడా సస్పెండ్ చేయకుండా ట్రాన్స్ఫర్ చేయడం ఇది ఎక్కడి న్యాయమని మేము తెలియపరుస్తున్నాం. దీనికి నైతికంగా ఎవరైతే ఉన్నారో కొప్పుల ఈశ్వర్ గారు రాజీనామా చేయాలి. ధర్మపురి పుణ్యక్షేత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, హిందూ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, దాన్ని భారతీయ జనతా పార్టీ ఎక్కడికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడికే కాదు ముఖ్యమంత్రి గారు అవసరం అనుకుంటే కమిషనరేట్ పోయి దీని మీద పెద్ద ఎత్తున చేసి ఏదైతే ఈవోను అక్కడున్న చైర్మన్ ఎమ్మెల్యేను అరెస్ట్ చేస్తాక భారతీయ జనతా పార్టీ ఉద్యమం. ధర్మపురి దేవస్థానం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గత అనేక సంవత్సరాలు జరుగుతున్నటువంటి అవినీతి ఏదైతే ఉందో ఈ మధ్య జరిగినటువంటి ఈవో గారు సుప్రియ గారిని చేసినటువంటి అవినీతిపై వారిని వెంటనే సస్పెండ్ చేసి అరెస్ట్ చేయవలసిందిగా ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ధర్మపురి భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి కన్నం అంజయ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు అనేక రకాలైన అవినీతి బహిరంగంగా జరుగుతూ ఉంది. ఈరోజు ఒక పవిత్రమైనటువంటి దేవస్థానంలో ఇటువంటి అవినీతి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కానీ వాళ్ళు కళ్ళు మూసుకొని వారి యొక్క ఎమ్మెల్యే కావచ్చు, వారికి సంబంధించినటువంటి అధికారుల మీద ప్రభావంతో
ఈరోజు అవినీతి పూర్తిగా అవినీతిమయమైంది. ఏదైతే మొన్నటువంటి 6 లక్షల రూపాయలటువంటి గాజులు ఏదైతే ఒక భక్తులు ఎన్ఆర్ఐ ఉన్నటువంటి భక్తులు సమర్పిస్తే దాని దానిలో లెక్కలో లేకుండా దాని లెక్క చూపకుండా ఈరోజు రసీదులు ఇవ్వకుండా ఆ గాజులను మాయం చేయడం జరిగింది. ఇటువంటి అనేక రకాల తెలియనటువంటి అనేక రకాలైనటువంటి సందర్భాల్లో కూడా అవినీతి చేయడం జరిగింది. ఇకనైనా ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళపైన వెంటనే యాక్షన్ తీసుకోవాలని సందర్భంగా మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. దాని గురించి ఈరోజు కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి